నీకు విరోధముగా రూపొందించబడిన, అసలు నీకు విరోధంగా వచ్చే వాళ్ళు ఎవ్వరు కూడా ఏమవరంట, వర్ధిల్లరు. నీకు విరోధంగా రూపొందించబడిన ఆయుధమే కానీ, నీకు విరోధంగా మాట్లాడిన మాటే కానీ, నీకు విరోధంగా పన్నిన పన్నాగమే కానీ, నీకు విరోధంగా నిలబడిన శక్తులే కానీ ఏది కూడా నీ ఎదుట నిలబడనివ్వను, వర్ధిల్లనివ్వను. ఎందుకో తెలుసా? నేను నీకు తోడై ఉన్నాను. ఏంటంట? వెనకాల గుసగుసలు ఆడుతున్నారంట. ఆడు అలాంటోడురా, ఈడు ఎలాంటోడురా, ఆడు మంచోడు కాదురా, ఈడు చెడ్డోడురా, ఆడు పిల్ల అలాంటిదిరా, ఆడు కుటుంబం ఎలాంటిదిరా, గుసగుసలు ఆడుతుంటుంటే దేవుడు అంటాడు, తోడై ఉన్నాను కదా, ఎన్ని గుసగుసలైనా ఆడుకొని నీకే మంచి పేరు ప్రతిష్టతనిచ్చి నేను నిలబెడతాను. అయ్యా, ఈడి దుర్మార్గుడని ఎన్ని మాటలైనా మాట్లాడుకొని దేవుని కుమారుడిగా నేను నిలబెడతాను. అయ్యా, వాళ్ళు నిన్ను చిక్కుల్లో పెట్టాలని, నిన్ను ఎలాగైనా పడగొట్టాలని వారు ఎన్ని ప్రయత్నాలైనా చేయని, నేను నిన్నే నిలబెడతాను. చివరికి అంటాడు, అయ్యా, నిన్ను పడగొట్టాలని ఆఖరికి నీ సొంత స్నేహితులు కూడా ప్రయత్నించినా నేను మాత్రం నిన్ను పడగొట్టినావు. నువ్వు నమ్ముకున్న వాళ్ళు నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నా సరే, నువ్వు నమ్ముకున్న వారు నీ స్నేహితులైన వారు నీ వెనకాల కుట్రలు పన్నుతున్నా సరే, నువ్వు నమ్ముకున్న నీ కుటుంబం నీ వెనకాల ఎన్నో కుట్రలు పన్నుతున్నా సరే, అయ్యా, గెలుపు నీదే తప్ప నీకు